స్వామి, ఎందులకు మీరు అకారణముగా నవ్వుచున్నారు? స్వామి, మిమ్ములని సంగతి తెలిపినచో నేను సంతసించదను కదా. ఏం, ద్వాపర యుగంలో కృష్ణావతార సమయమున 16,000 మంది తరుణులతో కలిసి నాట్యమాడిన సన్నివేశము గుర్తుకు వచ్చినదా? లేక తమరికి ఏటి ఎందు స్నానమాచరించుచున్న గోపికల వస్త్రాలను అపహరించిన దృశ్యము మదిలో మెదిలినదా? నా నవ్వుకు కారణము అది కాదు దేవి. మరేమిటి స్వామి? పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము వలె మీకు పరిహాసముగానున్నదా? మీ నవ్వుకు గల కారణము ఎరుకపరిచితరా? సరే సరే, లేనిచో తక్షణమే నేను వైకుంఠముని వీడి. శాంతించుము దేవి, శాంతించుము. అంత నిష్ఠూరములు ఆడవలదు. మరేమీ లేదు దేవి. గతములో ఈ చరాచర జగత్తునందలి భూచర, జలచర, ఉభయచర జీవుల అవతారముల దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి తిని గదా. చిలుకోగు పలికింద
బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. పురసతుల మానములు కొల్ల చేసిన చేయి 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 ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు 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 చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. చూచితివి గదా దేవి, మనము చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మరి రానున్న కలికాలములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము ఏ రూపును దాల్చవలసి వచ్చునోయని యోచించుచూ నవ్వితి. అదియునుగాక పాలకడలిపై శేషతల్పమున శయనించుచు నేను, నాదు పాదములను శుతిమెత్తగా నొత్తుచూ నీవు, ఇలా మనమిరువురము భక్తజనులకు సురముని గణములకు సదా దర్శనము సగెదము కదా. ఎప్పుడూ లేనిది ఇలా ఆడుచూ పాడుచూ నాట్యము చేయుచు ఆనందముగా గడుపుతున్నందులకు మరింత ఆనందముతో నవ్వుచుంటిని దేవి. అలాగా స్వామి? అంతే తప్ప అంతకు మించి అన్య కారణములు లేవు దేవి. స్వామి, నాదు అపరాధమును మన్నించండి. అదిగో దేవి, మన దర్శనార్థము నారదునితో పాటు బ్రహ్మదేవుడు సురేశ్వరులు పరమేశ్వరులు విజయించున్నట్టున్నారు. కాబట్టి మనమిక మన యథాస్థానములలో ఆసీనులమగుదుమా? అలాగే స్వామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. నారాయణ నారాయణ. నారద, మీ అందరి రాకకు గల కారణమేమిటో నేను ఎరుగుతుంది. యుగధర్మమును ధిక్కరించు అధికారము ఎవరికీ లేదు. కలిపురుషుడికి అధికారము కట్టబెట్టితిమి కదా. కట్టబెట్టాము